రెండో టాపిక్ వచ్చేసి గోడ మీద పిల్లిలాగా విశ్వాసం అంచుల మీద ఉండి మేలు జరిగితేనేమో సంబరపడిపోతాడు. ఇక కొద్దిగా ఏదైనా కష్టం కలిగింది అంటే దూరంగా పారిపోతాడు. ఇస్లాం వద్దురా బాబు, నువ్వెందుకు పోయావు, నేను పోయా, నేను కలమా చదివా, నేను నమాజులకు పోయా, అక్కడికి పోయి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ప్రార్థనా మందిరాలకు పోయి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వారికి పూర్తి జ్ఞానం లేదు. అల్లా తఆలా ఒక టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ అది? మళ్ళీ ఖురాన్ అయితే చెప్తున్నాను. నేను పగలు రాత్రుల్ని ఎలా తిప్పుతున్నానో, పగలంటే వెలుతురు, రాత్రి అంటే చీకటి. చీకటి అంటే కష్టం, వెలుతురు అంటే ఆనందం. రెండింటినీ నేను తిప్పుతాను. మీలో స్వర్గవాసులు ఎవరో, అసలు నా దాసులు ఎవరో, నిజమైన దాసులు ఎవరో నేను ఏరదలిశాను, నేను సెలక్షన్ చేయదలిశాను. ఆ సెలక్షన్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు. మేలు జరగగానే ఆనందపడిపోయాను, పరీక్ష పెట్టేసరికి కష్టం వచ్చేసరికి నాకు దేవుడు లేడు పారిపోయావు. అర్థమవుతుందా? అప్పుడు ఏంటి? ఫెయిల్ అయినా పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్టే పాస్ అయినట్ట. ఇప్పుడు చెప్పండి మరి, గోడ మీద పిల్లిలాగా ఉన్నటువంటి వారందరూ ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎడిపోతారు. రిజల్ట్ ఏంటి? ఇంకొకరు ఎవరైనా ఉన్నారా ఈ భూమి ఆకాశాల్లో నీ యొక్క వేడుకోలు వినటానికి, నీ ఆపద తీర్చేలా చేయటానికి, నీకేమైనా సహాయం చేయటానికి ఇంకొక ఆరాధ్యుడు భూమి ఆకాశాలలో ఎవరైనా ఉన్నారా? ఉంటే సాక్ష్యం తీసుకురా. నువ్వు సత్యవంతుడివే అయితే నువ్వు సాక్ష్యం తీసుకురా అని చెప్పి